డీటెయిల్స్ చూస్తే వట్టినాగులపల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. వట్టినాగులపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు భూకబ్జా చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. భూముల్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. 1400 కోట్ల విలువైన భూమిపై పొంగులేటి కన్నుపడిందని కేటీఆర్ అన్నారు. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. అనంతరం హైదరాబాద్ లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, వట్టినాగులపల్లిలో భూ కబ్జా జరిగిందని కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న దాంట్లో నిజమెంత? సింధు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లిని సందర్శించింది. అక్కడ ఒక ప్రైవేటు ల్యాండ్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆయన కుమారుడు హర్షారెడ్డి కబ్జాకు యత్నించినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా సతీష్ షా అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి 27 ఎకరాల భూమిని పొంగులేటి కుమారుడు ఆక్రమించేటువంటి ప్రయత్నాన్ని చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆ సైట్లను కూడా విజిట్ చేశారు. అక్కడ బాధితులతో మాట్లాడారు. అక్కడ బాధితులు కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆ ల్యాండ్ 1967 సంవత్సరంలో సతీష్ షా అనేటువంటి వ్యక్తి ఆ ల్యాండ్ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కూడా కబ్జాలో సతీష్ షా అనే వ్యక్తి ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో అక్కడి నుంచి ఒక 100 ఫీట్ల రోడ్డు కావాలని కూడా పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి తమను సంప్రదించారని కూడా అక్కడ సతీష్ షా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము ల్యాండ్ ఇవ్వనందుకే వాళ్ళంతా కూడా కబ్జాలకు యత్నించారు. అదేవిధంగా మా సిబ్బందిపై దాడి చేశారు. ఖచ్చితంగా ల్యాండ్ ఇవ్వాలని భయభ్రాంతులకు గురి చేశారు అంటూ కూడా అక్కడ ఉన్న బాధితులు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1 కోటి ఎకరాల భూమికి సంబంధించి నిషేధిత జాబితాలో పెట్టారు. ఆ ల్యాండ్లన్నిటి కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వట్టినాగులపల్లిలో సతీష్ షాకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ప్రస్తుతం దాని విలువ 1400 నుంచి 2000 కోట్ల వరకు ఉంటుంది. ఆ భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను పడింది. అందులో భాగంగానే ఈ కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్లయితే అప్పుడు ఏడీ సర్వేయర్ శ్రీనివాసులను అడ్డం పెట్టుకుని భూమిని కబ్జా చేసే ప్రయత్నాన్ని కొనసాగించారు. తర్వాత శ్రీనివాసులు ఏసీబీ రైడ్లో కూడా దొరికాడు అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోవైపు చూసినట్టయితే మొత్తంగా చూసినట్టయితే ఇట్లా ఒక ల్యాండే కాదు, గతంలో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి గొడవలో హర్షారెడ్డిపై అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే తెల్లారే అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుంది, అధికార దుర్వినియోగం ఎంత జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి కొత్తవాలగూడలో అక్రమ మైనింగ్ను పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు అంటే దాదాపు 7 అనుమతులు తీసుకోవాలి మైనింగ్ కావాలంటే, కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ అధికార దుర్వినియోగం పాల్పడుతుంది, ప్రభుత్వానికి ఖజానా గండికొడుతుంది అంటూ కూడా మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఆందోళన చేసింది. నిన్న మొత్తం 2.5 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సభలో ఆందోళన చేశారు. వాళ్ళందరినీ కూడా నిన్న ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ అన్ని అంశాలపై గవర్నర్కి నివేదించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లోక్ భవన్కు చేరుకున్నారు. లోక్ భవన్లో గవర్నర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కూడా భేటీ అయింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్తో పాటు ఏదైతే ఆయన కుమారుడు హర్షారెడ్డి భూ కబ్జాలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా గవర్నర్కు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అటు మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా గవర్నర్ కూడా కోరుతున్నారు. ముఖ్యంగా మరోవైపు ఇప్పటికే అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయాలని కూడా దీనిపై బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం హౌస్ కమిటీ వేయలేదు. సిబిసిఐడికి ఆ కేసును అప్పగిస్తామని చెప్పింది. ముఖ్యంగా 2014 నుంచి అంటే ఇప్పుడు టిల్ డేట్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని వ్యవహారాలపైన సిబిసిఐడి విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా పొంగులేటిని బర్తరఫ్ చేసి ఈ అంశంపై హౌస్ కమిటీ వేయాలి ఖచ్చితంగా అంటూ కూడా డిమాండ్ చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు లోక్ భవన్లో గవర్నర్తో ప్రస్తుతం భేటీ అయ్యారు. ఇదే అంశాన్ని కూడా గవర్నర్కు వివరిస్తున్నారు. గవర్నర్కు అన్ని ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ సమర్పిస్తోంది. మరి గవర్నర్ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. సింధు అంటే ఎలాంటి ఆధార్? ఓకే, రైట్, థ్యాంక్ యూ చందు.